వరంగల్లోని శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. శివరాత్రికి ముందు పోలాశంకరుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. హన్మకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ సిద్ధేశ్వర దేవాలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వయంభూలింగంగా పడమర ముఖద్వారంతో ఉండి దక్షిణ కాశీగా భావించే ఈ ఆలయంలో ఏటా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ 7 ఉత్సవాల్లో భాగంగా రుద్రాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక అన్నపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు. హన్మకొండలోని సిద్ధేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవంలో భాగంగా మంగళవారం నాడు ఉదయము స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించాము. తదనంతరము 108 కిలోల అన్నపూజ మరియు కళ్యాణ మహోత్సవము స్వామివారికి నిర్వహించాము. ఈ కళ్యాణ మహోత్సవానికి సుమారు 3000 మంది భక్తులు హాజరయ్యారు. శైవ క్షేత్రాల్లో శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం నిర్వహించటం సాంప్రదాయం. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ 2 రోజుల ముందుగానే స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిర్వహించటం ప్రత్యేకతను సంతరించుకుంది. పార్వతీ పరమేశ్వరుల్ని వధూవరులుగా అలంకరించి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ కళ్యాణ క్రతువును నిర్వహించారు పండితులు. ఈ వేడుకల్లో వరంగల్ సిపి సుధీర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. శివరాత్రి రోజు ఒక 2 లక్షల మంది ప్రజలు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆయన దీవెనలు తీసుకుంటారు. 3000 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వెలిసి ఉన్నదని చెప్పేసి నమ్మకం ప్రజల్లో ఉంది. అటువంటి టెంపుల్కు ఎక్కువ మంది వస్తారు కాబట్టి తగ్గట్టుగా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలను కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు వాలంటరీగా ఇక్కడ బందోబస్తు కార్యక్రమాల్లో పోలీస్ సహకరించాలని కోరుతున్నాం. శివరాత్రి అయిపోయే వరకు కూడా పోలీస్ నిఘాలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటాయి. శివరాత్రి రోజు స్వామివారికి మహారుద్రాభిషేకంతో పాటు ప్రత్యేక షోడశోపచార పూజలు నిర్వహిస్తామన్నారు ఆలయ అధికారులు. ఉదయం 3 గంటల నుంచి అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా భద్రతా చర్యలు పరిశీలించారు సిపి.